మా ఆఖరి సంవత్సరం అర్ధరాత్రి వేళ కొత్త సంవత్సరం శుభరాత్రి సమయంలో మేం చేసిన రచ్చ చూడడానికి మీకు కూడా స్వాగతం. మా సాఫ్ట్వేర్ శివకుమారి తనలో ఉన్న టాలెంట్ అంతా పిండి మరీ చేసిన ఈ దమ్ బిర్యానీ రివ్యూ టైం రానే వచ్చేసింది. మొదటగా ఈ అన్నా చెల్లెలు ఇద్దరు టేస్ట్ చేసి దమ్ బిర్యానీ టేస్ట్ అదిరిపోయిందని రివ్యూ ఇచ్చేశారు. ఇంకా వీళ్ళు ఇంతగా ఊరిస్తుంటే ఆకలితో ఉన్న మనం ఊరుకుంటామా? వెంటనే ప్లేట్ తీసుకుని వడ్డించేసుకున్నాను. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే మా వాళ్ళు సరదాగా ఏడిపిస్తున్నారు. నువ్వు రాకుండా వీళ్ళంతా మెక్కేస్తున్నారని చిక్కు కంప్లైంట్ చేస్తుంది. టేస్ట్ బాగున్నా కావాలని మీరు ఆట పట్టిస్తున్నారని నా బిర్యానీకి నేనే రివ్యూ ఇచ్చుకుంటానని కూర్చుని తను కూడా టేస్ట్ చేస్తుంది. ఇంత మంచిగా మా అందరి కోసం వంట చేసినందుకు ఇవి కాంప్లిమెంట్స్ అనమాట. కానీ మా లెక్క ఇక్కడ తప్పిందండి. ఇక్కడ మిగిలిపోయి వేస్ట్ అయిపోతుందని క్వాంటిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యాం. ఇంకా మిగిలిన వాళ్ళు తినాలి కాబట్టి మళ్ళీ పిస్తా హౌస్ నుంచి 2 బిర్యానీలు ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది. అమ్మయ్య, అందరూ కడుపు నిండా తినేసాం. మరి ఇంత ఫుల్ గా తినేసిన తర్వాత అది అరగడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. మా బావ అప్పుడెప్పుడో వచ్చిన దాయిదాయిదమ్మ స్టెప్ దగ్గర నుంచి మొన్న వచ్చిన చిక్రీ స్టెప్ వరకు అన్ని ట్రై చేసేస్తున్నాడు. మేము ఈ పాటలన్నీ పడేసరికి 12 అయిపోయి కొత్త సంవత్సరం రానే వచ్చేసింది. ఇంకా కష్టపడి తెచ్చుకున్న కేక్ ని కసాకసా కోసేసి తల ముక్క తినేసి ఇంకా రీల్స్ చేయడం స్టార్ట్ చేసాం. రీసెంట్ గా మన ఛానల్లో ఆ రీల్స్ పోస్ట్ చేసా, సరదాగా చూసేయండి.